అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇండియన్ క్రికెటర్ అయిన గౌతమ్ గంభీర్ గారి గురించి మాట్లాడదాం అనుకున్నాను. గౌతమ్ గంభీర్ ఒక దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి. గౌతమ్ గంభీర్ గారు తన క్రికెట్ ఆడేటప్పుడు దూకుడుగానే ఉండేవాళ్ళు. తను కోచింగ్ చేస్తున్నప్పుడు దూకుడుగానే ఉండేవాళ్ళు. ఏదైతే ఎంపీ స్థానానికి నిలబడి ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత కూడా అయితే పార్లమెంట్లో కూడా దూకుడుగానే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం గౌతమ్ గంభీర్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ గౌతమ్ గంభీర్ అనే వ్యక్తి పద్మశ్రీ అవార్డుని అయితే అందుకోవడం కూడా జరిగింది. అందుకని చెప్పి అతని గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే శ్రీ గౌతమ్ గంభీర్ గారు అని చెప్పి అంటూ ఉంటారు. అంతేకాకుండా లోక్సభ సభ్యుడు కూడా కాబట్టి గౌతమ్ గంభీర్ గారు 2007, 2011 వరల్డ్ కప్లో అయితే 2007లో టీమ్ స్కోరే 150+. అందులో సగం స్కోర్ చేసింది ఎవరంటే గౌతమ్ గంభీర్ గారు. ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి తెలుసు, క్రికెట్ని ఆస్వాదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు 2007 వరల్డ్ కప్ రావడంలో ఏదైతే గంభీర్ ఉన్నాడో గంభీర్ ముఖ్య పాత్ర పోషించాడు. ఏదైతే ఇద్దరు బౌలర్లు ఆర్పి సింగ్ అండ్ ఇర్ఫాన్ పఠాన్ ఉన్నారో వీళ్ళ ముగ్గురు దానివల్ల ఇండియాకి కప్ అయితే రావడం అయితే జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తారు. కానీ కొన్ని మీడియా ఛానల్స్ అయ్యి పలానా వాళ్ళు క్రెడిట్ ఇచ్చేసి పలానా వాళ్ళని హీరోలు చేసేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నిజానికి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ గంభీర్, తర్వాత వచ్చి ఆర్పి సింగ్, తర్వాత ఇర్ఫాన్ పఠాన్ వీళ్ళిద్దరూ కూడా ఎందుకంటే మూడు వికెట్లు అయితే తీయడం అయితే జరిగింది ఆ మ్యాచ్లో. ఫైనల్లీ ఇండియా అయితే సమిష్టిగా ఆడి 2007లో T20 వరల్డ్ కప్ని అయితే ఇండియాకి తీసుకురావడం అయితే జరిగింది. ఇది అయిపోయిన తర్వాత 2011 వరల్డ్ కప్ ఓపెనింగ్ దిగుతూ ఉంటాడు గంభీర్, అందరికీ తెలిసిందే. గంభీర్ ఓపెనింగ్గా దిగాక వీరేంద్ర సెహ్వాగ్ అనే వ్యక్తి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చి కొన్ని రన్స్కే సచిన్ టెండూల్కర్ కూడా అవుట్ అవడం జరిగింది. తర్వాత కోహ్లీతో జత కట్టి 100 రన్స్ దాకా తీసుకొచ్చాడు మన గౌతమ్ గంభీర్ గారు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తర్వాత కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. అటువంటి టైంలో కనుక ఇంకొక వికెట్ పడి ఉంటే ఇండియా చాలా ఇబ్బంది అయి ఉండేది. వెనకాల ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఏదైతే మన ధోని గారు, ఏదైతే మన యువరాజ్ సింగ్ గారు ఉన్నా సరే వికెట్లు టక పడతా ఉంటే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నా సరే ప్రెజర్ ఫీల్ అయ్యి డెఫినెట్గా వాళ్ళు కూడా తొందరగా అవుట్ అయ్యేవాళ్ళు. కానీ అక్కడ ఒక వాల్ లాగా, ఒక గోడ లాగా మన ఏదైతే గంభీర్ గారు ఉన్నారో అక్కడ నిలిచి ఆ శ్రీలంకన్ బౌలర్స్ని ఎదుర్కొని 97 రన్స్ అయితే చేయడం అయితే జరిగింది. 100 రన్స్ చేయకుండానే అవుట్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఆ రోజు అతను ఆడిన ఆట తీరు అమోఘం అని చెప్పి చాలామంది క్రికెట్ విశ్లేషకులు అయితే చెప్తూ ఉంటారు. నేను ఈరోజు గంభీర్ గారు 2007 గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 2011లో కూడా గెలవడంలో ముఖ్య పాత్ర అయితే పోషించడం జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే ఐపీఎల్ దగ్గరికి వచ్చేసరికి ఐపీఎల్ తరఫున గౌతమ్ గంభీర్ కేకేఆర్ తరఫున కూడా ఆడడం అనేది జరిగింది. కేకేఆర్లో 2 సార్లు కెప్టెన్గా వ్యవహరించిన తర్వాత 2 సార్లు కూడా ఏదైతే కేకేఆర్ కప్పు గెలవడంలో ముఖ్య పాత్ర అనేది పోషించాడు. ఎందుకంటారా, ఇంటర్నేషనల్ కెరియర్ కావచ్చు, ఐపీఎల్ కెరియర్ కావచ్చు, ఈ రెండింటిలో కూడా చాలా దూకుడుగా ఉంటాడు గంభీర్కి దూకుడు ఉంటేనే కరెక్ట్. కొంతమందికి దూకుడుగా ఉంటే నష్టపోతారు, కొంతమంది దూకుడుగా ఉంటే లాభపడతారు. ఈ దూకుడుగా ఉండి లాభపడిన వాళ్ళలో గంభీర్ గారు మొదటి స్థానంలో ఉంటారు. ఎందుకంటే క్రికెట్లో చూసాము, అంటే ఇక్కడ ఐపీఎల్లో కూడా చూసాము. ఇది అయిపోయిన తర్వాత ఐపీఎల్కి, ఇంటర్నేషనల్ క్రికెట్కి 2018లో అయితే వీడ్కోలు చెప్పడం అయితే జరిగింది. తర్వాత అతను ఎంచుకున్నది ఏంటి అంటే తర్వాత అతను రాజకీయాల నుంచి కూడా జరిగింది, బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీలో పార్టీలో చేరిన తర్వాత ఢిల్లీ ఈస్ట్ స్థానం నుంచి నిలబడడం జరిగింది. ఢిల్లీ ఈస్ట్ స్థానంలో నిలబడ్డ తర్వాత బీజేపీ పార్టీ అక్కడ 3,91,222 ఓట్ల మెజారిటీతో గౌతమ్ గంభీర్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి పైన గెలవడం అనేది జరిగింది. క్రికెట్లో సక్సెస్ అయ్యాడు, 2 వరల్డ్ కప్పులు తీసుకొచ్చాడు, ఐపీఎల్లో 2 కప్పులు తీసుకొచ్చాడు. అండ్ ఏదైతే రాజకీయంలో కూడా ఎంపీగా 3,91,000 మెజారిటీతో గెలవడం కూడా జరిగింది. ఒక మనిషి, ఒక ప్లేయరు ఎవరైనా సరే ఇంతటి ఘనత సాధించారంటే ఖచ్చితంగా వాళ్ళకైతే పెద్ద కంగ్రాచులేషన్స్ అయితే చెప్పాలి. నేను చెప్తున్నా ఇప్పుడు, కంగ్రాచులేషన్ గౌతమ్ బ్రో. ఈ గౌతమ్ గంభీర్ అనే పేరుకు తగ్గట్టుగానే గౌతమ్ గంభీర్ ఎప్పుడూ కూడా గంభీరంగానే ఉంటాడు. క్రికెట్ల ఫీల్డ్లో కానీ, లోక్సభలో కానీ, ఏదైతే కోచ్గా కానీ ఖచ్చితంగా గంభీరంగా ఉంటాడు. కొన్ని ప్లేయర్స్తో కొన్ని కాంట్రవర్షియల్స్ కూడా జరిగాయి. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటాడు కాంట్రవర్షియల్ విషయంలో. అతను తెలిసి చేసినా తెలియక చేయనా గౌతమ్ గంభీర్ గారికి అనేది ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఎవడైనా ప్లేయర్ ఒక 40 years పైన ఆడుతూ ఉంటే ఎందుకురా నువ్వు ఆడేది, ఒక పక్కెళ్ళు, ఒక యంగ్ ప్లేయర్స్ వస్తారు, యంగ్ అవసరం ప్రజెంట్ టీంకి అని ఆలోచించే వ్యక్తి గౌతమ్ గంభీర్. కాబట్టి అతను కూడా రిటైర్మెంట్ కూడా చాలా తొందరగా ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు బీసీసీఐ ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ T20 వరల్డ్ కప్ తర్వాత ఇండియాకి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ గారిని నిర్ణయించడం అయితే జరిగింది. ఈ T20 వరల్డ్ కప్ కూడా ఇండియా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ గారు చివరి వరల్డ్ కప్ అది. ఆ చివరి వరల్డ్ కప్లో ఇండియన్ టీంకి
కోచ్గా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్ గారు కూడా చాలా చాలా మృదు స్వభావి, కోచింగ్ విషయంలో కూడా చాలా టెక్నికల్గా ఉంటాడు కాబట్టి ఈసారి వస్తూ వస్తూ ఇండియన్ టీము T20 వరల్డ్ కప్ యూఎస్ నుంచి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. దాని తర్వాత యాజ్ ఏ ఇండియన్ హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ గారి భవిష్యత్తు కూడా అన్ని మంచి కప్పులు గెలవాలని చెప్పి, ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్తే ఎలాంటి టీంని తీసుకెళ్ళాలి, లోకల్ మనం ఇండియన్ గ్రౌండ్స్లో ఆడితే ఎటువంటి టీంని ఆడించాలి, ఏ ప్లేయర్ని బయటకు తీసుకొచ్చి స్థాన పెడితే వాడు ఇన్ ఫ్యూచర్ ఇండియాకి ఒక మంచి బ్యాట్స్మెన్గా కానీ బౌలర్గా కానీ నిలబడగలుగుతాడు అని చెప్పే విషయాలు గంభీర్ లాంటి ప్లేయర్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అతను కూడా చాలా నలిగి చాలా ఇబ్బందులు పడి ఇండియా టీంలోకి వచ్చాడు. 1999లో తన కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఎన్ని రకాలుగానో చేసి తర్వాత వచ్చి అతనైతే ఇండియన్ టీంలోకి రావడం అనేది జరిగింది. ఇండియన్ టీంలోకి వచ్చాక ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండేవాడు. చిన్న చిన్న గొడవలు అవి కూడా జరిగాయి. కానీ ప్రతి ఒక్కటి కూడా గౌతమ్ గంభీర్ గారు మంచిగా జరిగింది. ఎందుకంటే తప్పు అంటే తప్పు అని చెప్పి దాన్ని డైరెక్ట్గా చెప్పగలిగే వ్యక్తి గౌతమ్ గంభీర్ గారు. కాబట్టి ఈరోజు బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి నేనైతే ఖచ్చితంగా అయితే క్లాప్స్ కొడుతున్నాను. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి గౌతమ్ గంభీర్ గారు. కాబట్టి గౌతమ్ గంభీర్ గారు ఇండియాకి కోచ్గా ఉంటే ఇండియా మరిన్ని కప్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇండియాలో క్రికెట్కి కొరవలేదు, ప్రతిభకు కొదవలేదు. వాటిని గుర్తించి తీసుకొచ్చే సెలెక్టర్స్ అండ్ కోచ్లు కనుక ఇండియా టీంకి ఇలాంటి కోచ్లు ఉంటే రాబోయే రోజుల్లో ఏది ఇప్పుడు ఆస్ట్రేలియా ఫైనల్కి వచ్చింది అంటే పట్టు బిగిచ్చేస్తుంది. అదేవిధంగా ఇండియన్ టీంని కూడా సెలెక్ట్ చేయాలి. ఫైనల్కి వచ్చిన తర్వాత ఒక 4-5 టైమ్స్ ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టి కప్పు గెలిచేంత వరకు, కప్పును చేతికి తీసుకునేంత వరకు ఆ కసి అనేది ఉండేటట్టుగా ప్లేయర్స్ అనేది రెడీ చేయాలి. కాబట్టి గౌతమ్ గంభీర్ లాంటి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కనుక కోచ్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇండియన్ టీం అనేది ఒక మంచి సక్సెస్ఫుల్ క్రికెట్ టీమ్గా మనందరం ముందు కనిపించబోతుందని చెప్పి నేనైతే అంటూ ఉన్నా. బీసీసీఐ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అన్ని రంగాల్లో నువ్వు సూపర్ గౌతమ్ గంభీర్ గారు. ఈ రాబోయే హెడ్ కోచ్గా కూడా 100% ఎఫెక్ట్ పెట్టి ఇండియాకి కప్పులు అందజేస్తావు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హెడ్ కోచ్గా మొదలవుతున్న ఈ ప్రయాణానికి నేనైతే స్వాగతం పలుకుతూ మీ అందరం ముందు సెలవు తీసుకుంటా ఉన్నాను.